వెల్కమ్ టు ఐఏసీ. సో ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ షిఫ్ట్ 2లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో మనకి స్టూడెంట్స్ ఇచ్చారో సో ఆ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్పోల్. సో ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగారు. సో ప్రీవియస్ షిఫ్ట్లోనేమో యునెస్కో ఏదైతే ఉందో యునెస్కో హెడ్ క్వార్టర్స్ అడిగారు. ఈ షిఫ్ట్లో మనకి ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం అది వచ్చేసి మనకి లియాన్ ఫ్రాన్స్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యక్షగాన ఈజ్ ద ఫోక్ డాన్స్ ఇన్ విచ్ స్టేట్. సో యక్షగాన ఏదైతే ఉందో అది ఏ స్టేట్లో ఫోక్ డాన్స్ అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి కర్ణాటక. సో కర్ణాటకలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ వచ్చి మనకి యక్షగాన. సో ఆల్రెడీ నేను చెప్పాను ఫోక్ డాన్సెస్ ఒకటి, ఫెస్టివల్స్ ఒకటి. సో ఈ రెండింటిని చూసుకోండి, హెడ్ క్వార్టర్స్, ఫెస్టివల్స్ అండ్ ఫోక్ డాన్సెస్. సో మనకి పేపర్ ఈజీ అయినా మోడరేట్ అయినా ఇట్స్ టూ డిఫికల్ట్ అయినా దెర్ ఈస్ వన్ ఛాన్స్, ఒక ఛాన్స్ ఉంది ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి. నెక్స్ట్ వన్ కాలాపాని. సో కాలాపాని అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు. వేర్ ఈస్ కాలాపాని ఈజ్ లొకేటెడ్. సో కాలాపాని అనేది ఉత్తరాఖండ్లో ఉంది. సో జనరల్గా ఇది న్యూస్ రిలేటెడ్ క్వశ్చన్ అని కూడా చెప్పచ్చు, ఎందుకంటే మనకి మెయిన్గా నార్థరన్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కొన్ని డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఉన్నాయి. సో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏది అంటే నేపాల్ ఏరియా. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్లో నేపాల్ ఇచ్చారు కాబట్టి సో నేపాల్ గురించి చెప్తున్నాం. సో మనకి పాకిస్తాన్తో కానీ, సో నెక్స్ట్ వచ్చేసి చైనాతో కానీ, అండ్ ఇక్కడున్న మనకి బాంగ్లా ఏదైతే ఉందో బంగ్లాదేశ్తో కానీ, నేపాల్తో కానీ, ఈ 4 కంట్రీస్తో కూడా మనకి కొన్ని వివాదాస్పదాలు ఉన్నాయి రిగార్డింగ్ టు ఏరియా. సో మనకి ఏరియాకి సంబంధించి ల్యాండ్ అనుకోవచ్చు, ప్లేసెస్ అనుకోవచ్చు, ప్లేసెస్కి సంబంధించి ఇండియాకి చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో వాటితో సో మనకి కొన్ని విభేదాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో సో POK. సో మనకి అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్కి వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూ ఏదంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్. దాంతోపాటు ఇంకొకటి ఏది అంటే సియాచిన్ గ్లేషియర్. సో సియాచిన్ గ్లేషియర్ కూడా ఒక వివాదంగా చెప్పొచ్చు. ఆల్రెడీ దీన్ని అడిగారు, హైయెస్ట్ వార్ బ్యాటిల్ ఫీల్డ్ ఏది అని చెప్పేసి సియాచిన్ గ్లేషియర్. దాని తర్వాత మనకి పాకిస్తాన్తో రెండో వివాదం దేనికి ఉందంటే సర్ క్రీక్. సో సర్ క్రీక్ అనేది గుజరాత్ అండ్ పాకిస్తాన్కి మధ్యలో లొకేట్ అయ్యి ఉంది. సో దీని గురించి అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, సియాచిన్ గురించి, ఈ మూడింటి గురించి ఏ కంట్రీతో మనకి వివాదాస్పదం ఉంది అంటే పాకిస్తాన్తో. సో నెక్స్ట్ చైనాకు వచ్చేటప్పటికి ఫస్ట్ ప్లేస్ మనకి ఉన్నది ఏది వివాదాస్పదంగా అంటే అక్సాయ్ చిన్. సో మనకి అక్సాయ్ చిన్ ఏరియా ఏదైతే ఉందో సో లడాక్ వైపు ఉంటుంది. సో దీనికి అక్సాయ్ చిన్ ఏరియా వల్ల సో ఇండియాకి అండ్ చైనాకి మధ్య విభేదాలు అనేవి స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. సో విభేదాలు తలెత్తాయి. ఇంకొకటి సో మనకి డెస్పాంగ్ ప్లెయిన్స్. సో మనకి డెస్పాంగ్ ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా టిబెట్లోనే ఉన్నాయి, అక్సాయ్ చిన్ దగ్గరే ఉన్నాయి. సో ఈ 2 ప్లేసెస్ కూడా ఇండియాకి చైనాకి మధ్య వివాదాస్పదం అని చెప్పొచ్చు. ఈ రెండే కాకుండా ఇంకొక వివాదం వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉంది. దాని యొక్క పేరు వచ్చేసి మనకి దిపు ఏరియా. అరుణాచల్ ప్రదేశ్లో మనకి ఈస్టర్న్ మోస్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి తూర్పున చిట్ట చివరి ప్రాంతం ఇది. సో దిపు ఏరియా దగ్గర కూడా ఇండియాకి అండ్ చైనాకి మధ్య వివాదాలు ఉన్నాయి. సో మెయిన్గా మనకి అక్సాయ్ చిన్, డెస్పాంగ్ ప్లెయిన్స్, దిపు పాస్. సో ఇవి అండ్ సిక్కిం దగ్గర షిప్కిలా, నతులా అనే 2 పాసెస్ ఉన్నాయి. వీటి గురించి ఈ మొత్తం ప్లేసెస్ గురించి ఏ కంట్రీస్కి మధ్య వివాదాస్పదాలు ఉన్నాయంటే ఇండియాకి అండ్ చైనాకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నేపాల్కి. సో నేపాల్కి ఎగ్జాక్ట్గా మనకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఉత్తరాఖండ్ ఏరియా దగ్గర. సో 1962 1962 ఇండియా చైనా యుద్ధం తర్వాత సో జనరల్గా మన ట్రూప్స్ ఏవైతే ఉంటాయో సో మన ఆర్మీని ఈ కాలాపాని అనే ఏరియా ఉంది ఉత్తరాఖండ్ డిస్ట్రిక్ట్లో. సో మనకి కాలాపాని అనే ఏరియా ఉంది, ఎగ్జాక్ట్గా ఇది నేపాల్ బోర్డర్కి అటాచ్ అవుతుంది. సో ఈ ఏరియా దగ్గరికి నేపాల్ అలౌ చేసింది ఎవరిని అంటే మనకి ఇండియన్ ఆర్మీని, ఇండియన్ సైన్యాన్ని. సో ఈ బోర్డర్ ఏరియా దగ్గరికి నేపాల్ కూడా ఓకే చెప్పడంతో సో మన వాళ్ళు అక్కడ ఒక క్యాంప్ లాంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో తర్వాత ఇండియా నేపాల్ రిలేషన్స్ బాగానే ఉన్నాయి కాబట్టి అప్పుడు ప్రాబ్లం రాలేదు. బట్ రీసెంట్గా ఏం చేసింది అంటే సో నేపాల్ తన న్యూ పొలిటికల్ మ్యాప్ని రిలీజ్ చేసినప్పుడు కాలాపాని ఏరియాని తన యొక్క టెరిటరీ, తన యొక్క భూభాగంలో దానిగా సో చూపించుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి వివాదం స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ ఇంకొక వివాదం వచ్చేసి మనకి దేనికంటే బంగ్లాదేశ్కి. ఇండియాకి బంగ్లాదేశ్కి ఒకప్పుడు మనకి న్యూ మోర్ ఐలాండ్స్ అంటాం, న్యూ మోర్ ఐలాండ్స్.
మనకి న్యూమోర్ దీవులు ఏవైతే ఉన్నాయో సో ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యలో ఉన్నాయి. సో వీటిలో పెట్రోలియం రిజర్వ్స్ అనేవి ఎక్కువ, మినరల్స్ అనేవి ఎక్కువ. సో ఇక్కడ నుంచి ఈ రీసోర్సెస్ ఎక్కువ ఉండడం వల్ల రెండు కంట్రీస్ కూడా ఈ ఐలాండ్ ఆక్యుపేషన్ ఏదైతే ఉంటుందో సో దాని గురించి, ఈ భూభాగం గురించి గొడవ పడడం స్టార్ట్ చేశాయి. సో ఇండియాకి బంగ్లాదేశ్కి ఒకప్పుడు న్యూమోర్ ఐలాండ్ గురించి సో ఈ రెండు కూడా వివాదాస్పదంలోకి వెళ్ళాయని చెప్పచ్చు. న్యూమోర్ ఈజ్ రైట్ నౌ నో మోర్ బికాస్ ఎందుకంటే న్యూమోర్ దీవులు సబ్మర్జ్ అయిపోయాయి. ఇట్ ఈజ్ సబ్మర్జ్డ్ ఇన్ టు ద సీ. సో ఇది మనకి మెయిన్గా సంబంధించి. అట్లనే ఇండియా శ్రీలంక, సో ఇండియా శ్రీలంక ఏవైతే ఉన్నాయో వాటి మధ్య వివాదం ఏది అంటే మనకి కట్టచేతు ఐలాండ్. సో కట్టచేతు దీవులు ఏవైతే ఉన్నాయో అవి ఇండియాకి శ్రీలంకకి మధ్య వివాదాస్పదంగా ఉన్నాయి. సో ఈ డిస్ప్యూటరీ ప్లేసెస్ కూడా గుర్తుపెట్టుకోండి, మీకు యూస్ఫుల్ అవుతాయి. Next one, what was the name of the book written by Mahatma Gandhi in 1909? సో 1909లో మహాత్మా గాంధీ రాసిన బుక్ నేమ్ ఏంటి? స్టూడెంట్స్ కొంతమంది ఏమని పెట్టారు అంటే పవర్ఫుల్ బుక్ విచ్ ఈజ్ రిటన్ బై మహాత్మా గాంధీ అని ఒకరు కమెంట్ చేశారు. సో కొంతమంది బుక్ విచ్ ఈజ్ రిటన్ బై మహాత్మా గాంధీ, ఇంకొంతమంది ఇన్ 1909 అని అడిగారు. సో మహాత్మా గాంధీ 1909లో రాసిన బుక్ ఏదంటే హింద్ స్వరాజ్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇండియన్ హోమ్ రూల్. ఇండియన్ హోమ్ రూల్ లేదా హింద్ స్వరాజ్ అనే బుక్ని రాసింది ఎవరు అంటే మనకి మహాత్మా గాంధీ. సో దీని తర్వాత ఈయన రాసిన ఇంకొక బుక్ అంటే మహాత్మా గాంధీ రాసిన ఇంకొక బుక్ వచ్చేసి మనకి సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికా రిలేటెడ్ ఏదైతే ఉంటుందో సో ఈయన చేసిన ఉద్యమం ఏదైతే ఉంటుందో సో ఆ ఉద్యమం రిలేటెడ్కి సంబంధించిన బుక్, సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన బుక్ని రాసి ఉన్నారు. సో దాని తర్వాత మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని సంబంధించిన బుక్ని రాసి ఉన్నారు. టోటల్గా 3 బుక్స్. ఒకటి వచ్చేసి మనకి హింద్ స్వరాజ్ అని చెప్పచ్చు, రెండోది వచ్చేసి మనకి గాంధీజీ ఏదైతే సహాయ నిరాకరణ ఉద్యమం చేశారో మనకి సో దానికి సంబంధించి, అండ్ సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఉద్యమాలకు సంబంధించి ఒక బుక్ రాసి ఉన్నారు. అండ్ థర్డ్ వచ్చేసి ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ శాటిలైట్ వాజ్ లాంచ్డ్ బై ఇస్రో ఇన్ 2019? సో 2019లో ఇస్రో లాంచ్ చేసిన శాటిలైట్ ఏది అని అడిగారు. GSAT-31. సో GSAT-31 అనేది ఏ శాటిలైట్ అంటే మనకి కమ్యూనికేషన్ శాటిలైట్ అని చెప్తాం. సో ఇది కమ్యూనికేషన్ శాటిలైట్. సో ఎన్నో కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే ఇస్రో లాంచ్ చేసిన ఇది ఎన్నో కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే 40th. సో 40వ కమ్యూనికేషన్ శాటిలైట్ మనకి GSAT-31. సో నెక్స్ట్ వచ్చేసి నేషనల్ వాటర్వే 2 ఈజ్ ఆన్ విచ్ రివర్? సో ఏ రివర్ మీద మనకి నేషనల్ వాటర్వే 2 అనేది లొకేట్ అయి ఉంది అని అడిగారు. సో మనకి నేషనల్ వాటర్వే 2 అనేది ఏ రివర్ మీద ఉంది అంటే బ్రహ్మపుత్ర నది. సో ఆల్రెడీ ఇది ప్రీవియస్ క్వశ్చనే, రిపీటెడ్ క్వశ్చనే. సో జనరల్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం లాంగెస్ట్ నేషనల్ వాటర్వే. సో భారతదేశంలో అతి పొడవైన జలధారి. సో లాంగెస్ట్ నేషనల్ వాటర్వే ఇన్ ఇండియా NW1. సో అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే మనకి ప్రయాగ్రాజ్. సో ఏదైతే అలహాబాద్ అంటున్నామో అది. సో ప్రయాగ్రాజ్ టు హల్దియా, ప్రయాగ్రాజ్ టు హల్దియా ఏదైతే ఏరియా ఉందో సో వాటి మధ్యలో ఉన్నది మనకి లాంగెస్ట్ నేషనల్ వాటర్వే 1 NW1. ఏ రివర్ మీద ఉంది అంటే గంగా రివర్ మీద. సో నెక్స్ట్ వచ్చేసి మనకి షార్టెస్ట్ నేషనల్ వాటర్వే వచ్చేసి NW3. సో ఏ స్టేట్లో ఉంది అంటే మనకి కేరళలో ఉంది. సో ఇలాంటివి అడగచ్చు. లేదా NW2 అనేది మనకి బ్రహ్మపుత్ర నది ఉంది. మెయిన్గా ఏ స్టేట్లో ఉంది అంటే అస్సాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏదైతే ఉందో దాని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి? సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కొన్ని కెమికల్ ఫార్ములాస్ని. మనకి లాఫింగ్ గ్యాస్ ఏదైతే ఉంటుందో దాని గురించి సో అట్లాంటి కొన్ని కెమికల్ ఫార్ములాస్ని డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క కెమికల్ ఫార్ములా అడిగారు. కాల్షియం సల్ఫేట్ డీహైడ్రేట్. సో కాల్షియం సల్ఫేట్ డీహైడ్రేట్ అనేది
ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క కెమికల్ ఫార్ములాగా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాండమస్ రిట్ రిలేటెడ్ క్వశ్చన్. సో మనకి ఆల్రెడీ నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాం. సో కొంతమంది స్టూడెంట్స్ కమెంట్ చేశారు సో రిట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అని చెప్పి. సో రిట్స్ అనేవి ఏ ఆర్టికల్లో ఉంటాయంటే మనకి ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు అంటాం. సో దీంట్లో ఉంటాయి. సో టోటల్గా మనకి ఎన్ని రిట్స్ ఉంటాయి అంటే సో 5 రిట్స్ ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ది వచ్చేసి మనకి హెబియస్ కార్పస్ అంటాం. సో హెబియస్ కార్పస్ అంటే అర్థం ఏంటి అంటే సో ఏ హక్కుతో ఒక పర్సన్ని అరెస్ట్ చేయడం చట్టబద్ధమైందా కాదా అని చెప్పేసి హెబియస్ కార్పస్తో విచారణ జరిపించవచ్చు. సెకండ్ వన్, ఒక వ్యక్తిని కనుక అరెస్ట్ చేస్తే 24 hours లోపు మెజిస్ట్రేట్ ముందర ప్రజెంట్ చేయాలి అనేది ఈ హెబియస్ కార్పస్ చెప్తుంది. హూమ్ ద బాడీ, వేర్ ఈస్ ద బాడీ అనే అర్థం వచ్చేదే మనకి హెబియస్ కార్పస్, అదొక రిట్. సో సెకండ్ది వచ్చేసి మనకి మ్యాండమస్. రెండో రిట్గా మనకు ఉన్నది ఏంటి అంటే మ్యాండమస్. సో మ్యాండమస్ యొక్క మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇది ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి జారీ చేసే రిట్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేయకపోయినా, ఒక పర్టికులర్ వర్క్ని కనుక కంప్లీట్ చేయకపోయినా సో దానికి సంబంధించి సో మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సో ఇండియన్ సిటిజన్స్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో మనకి ఏదైనా ఒక వర్క్ గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైనా ఒక వర్క్ కంప్లీట్ చేయాలంటే సో ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఈ ప్రొసీజర్లో కనుక మనకి వర్క్ కంప్లీట్ కాకపోతే సో మనం దేని ద్వారా వర్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు అంటే మనకి రిట్స్ ద్వారా. సో రిట్ వేయడం ద్వారా ఆ పర్టిక్యులర్ ప్రభుత్వ ఆఫీసర్కి ఒక రిమైండర్ అనేది ఇస్తారు. సో ఈ వర్క్ని కంప్లీట్ చేయాలి, సో శాసించడం అంటాం. సో అట్లాంటిది ఈ మ్యాండమస్ ద్వారా జరుగుతుంది. అది మ్యాండమస్ సంబంధిత ప్రశ్న. క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అంటే మనకి మ్యాండమస్ రిట్ అనేది ఎవరికి ముఖ్యంగా జారీ చేస్తారు అంటే ప్రభుత్వ అధికారులకి. ఎందుకంటే మ్యాండమస్ అనే రిట్ని ప్రైవేట్ ఎంప్లాయర్స్ అంటే ప్రైవేట్ పీపుల్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఈ రిట్ జారీ చేయడానికి కుదరదు. అట్లానే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ వీళ్ళ ముగ్గురికి కూడా ఏ రిట్ జారీ చేయడానికి కుదరదు అంటే మనకి మ్యాండమస్. సో దాంతోపాటు నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి ప్రొహబిషన్ అంటాం. అండ్ ఇంకొకటి ఫోర్త్ వచ్చేసి సెరిషరీ అంటాం. సో ప్రొహబిషన్ కానీ సెరిషరీ కానీ ఈ రెండు మెయిన్ దేనికి అంటే మనకి కింద కోర్ట్స్ ఏవైతే ఉంటాయో సో ఆ కోర్ట్స్ అన్నీ కూడా సో న్యాయ విచారణ జరిపినప్పుడు సో ఒక న్యాయ విచారణ జరుగుతున్నప్పుడు లేదా అదో పర్టిక్యులర్గా ఏదైనా ఒక లాని పాస్ చేసినప్పుడు సో దాన్ని అక్కడితో ఆపమని ప్రొహబిట్ చేయమని చెప్పి సో మనకి మెయిన్ హైకోర్ట్స్ కానీ సుప్రీం కోర్ట్స్ కానీ ఏది ఇవ్వచ్చు అంటే ప్రొహబిషన్. సో దానితో పాటు ఇచ్చేదే సెరిషరీ కూడా. ఇక మనకి క్యో వారెంటో అంటే ఏంటి అంటే ఏ హక్కుతో అనే అడగడానికి కోర్ట్స్ యూజ్ చేయడానికి ఇచ్చే వర్డే వచ్చేసి మనకి క్యో వారెంటో అని చెప్పి అంటాం. సో ఈ 5 కూడా మనకి రిట్స్ కిందకు వస్తాయి అండ్ దట్ టు ఆర్టికల్ 32లోకి వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ లక్షద్వీప్. సో లక్షద్వీప్ యొక్క అధికార భాష ఏమిటి? సో జనరల్గా ఇక్కడ ఒక మెయిన్ థింగ్ చూడాలి. సో క్వశ్చన్ మేబీ 2 రకాలుగా ఇచ్చి ఉండొచ్చు, అది స్టూడెంట్స్ కంప్లీట్గా చెప్పలేరు కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మనకి లక్షద్వీప్ అనేది యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతం అంటాం, యూనియన్ టెరిటరీ అంటాం. సో ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని యూనియన్ టెరిటరీస్కి అఫీషియల్ లాంగ్వేజ్గా ఉండేది ఏది అంటే హిందీ అనేది మనకి అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంటుంది కేంద్ర పాలిత ప్రాంతాలకి. సో అట్లా కనుక అడిగితే అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ లక్షద్వీప్ అని అడిగితే కనుక హిందీ పెట్టచ్చు. కానీ మోస్ట్లీ ఎక్కువగా లక్షద్వీప్లో మాట్లాడే భాష ఏది అంటే అప్పుడు మలయాళం వస్తుంది. సో ఎక్కువ పీపుల్ ఎక్కువగా మాట్లాడే భాష లక్షద్వీప్లో ఏది అంటే మలయాళం. లేదా అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ లక్షద్వీప్ అంటే మాత్రం ఫస్ట్ వచ్చేది మనకి హిందీ వస్తుంది. సో ఇది ఈ రెండింటికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ వీడియో ఫార్మెట్. ఈ క్రింది వాటిలో ఏది వీడియో ఫార్మెట్ కాదు అని అడిగారు. ఒకటి .mov, నెక్స్ట్ వచ్చేసి JPEG, MP4 అండ్ నన్. సో ఆన్సర్ వచ్చేసి మనకి JPEG ఏదైతే ఉందో సో అది మనకి వీడియో ఫార్మెట్ కాదు. నెక్స్ట్ వన్, వేర్ డిడ్ మహాత్మా గాంధీ గివ్ హిస్ ఫస్ట్ యూనివర్సిటీ స్పీచ్. సో మహాత్మా గాంధీ ఆయన యొక్క ఫస్ట్ యూనివర్సిటీ స్పీచ్ని ఎక్కడ ఇచ్చారని అడిగారు. సో బెనారస్ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ ఏదైతే ఉందో సో దీంట్లో ఆయన మొట్టమొదటిగా తన ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. షిఫ్ట్ 1లోనే చెప్పుకున్నాం. అని బీసెంట్ ఎవరైతే ఉన్నారో సో 1898లో హిందూ విశ్వవిద్యాలయం అంటున్నాం. సో 1898లో హిందూ విశ్వవిద్యాలయ స్థాపనకి కృషి చేసిన పర్సన్ ఎవరు అంటే అని బీసెంట్. సో ఆ హిందూ విశ్వవిద్యాలయమే తర్వాత ఎట్లాగా మారింది అంటే సో బనారస్ హిందూ యూనివర్సిటీగా మారింది. బనారస్ హిందూ యూనివర్సిటీకి గాంధీని స్పీచ్ నిమ్మని పిలిచిన వ్యక్తి ఎవరు, ఇన్విటేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే మనకి మదన్ మోహన్ మాలవ్య.
పండిట్ మదన్ మోహన్ మాలవ్య. సో ఈయన పిలవడం వల్ల గాంధీ బెనారస్ యూనివర్సిటీలో ఆయన యొక్క తన స్పీచ్ని ఇవ్వడం జరిగింది. అట్లానే ఇండియాలో ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్ అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే పండిట్ మదన్ మోహన్ మాలవ్యని పిలుస్తారు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ ద నేషనల్ హైవే అథారిటీ ఇన్ ఇండియన్ కిలోమీటర్స్ అంటే మనకి 2021 మార్చ్ వరకు ఎట్ ద ఎండ్ ఆఫ్ మార్చ్ సో ఎంత మేరకు ఈ నేషనల్ హైవే రోడ్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది అని అడిగారు క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి మనకి 11,000 కిలోమీటర్స్. సో నేషనల్ హైవేస్ టార్గెట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత అంటే మనకి 11,000 కిలోమీటర్స్. నెక్స్ట్ వన్, ర్యాట్ హోల్ మైనింగ్ ఇన్ ప్రాక్టీస్డ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో ర్యాట్ హోల్ మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ ప్రాక్టీస్ చేశారు? యాక్చువల్గా ఇది మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ర్యాట్ హోల్ మైనింగ్ అనేది దేనికి సంబంధించింది అంటే కోల్ మైనింగ్కి సంబంధించింది. కోల్ మైనింగ్. సో జనరల్గా ర్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గుంతలు తవ్వినప్పుడు 3 to 4 feet వరకే తవ్వి ఆ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో అట్లనే మనకి బొగ్గు గనులు ఏవైతే ఉంటాయో సో కోల్ మైన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలో కూడా ఇట్లాంటి పద్ధతిని యూజ్ చేయడం ద్వారా సో పీపుల్ ఎవరైతే ఉంటారో మనకి లేబర్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో ఈ మైనింగ్ తీసేవాళ్ళు అలాంటి పద్ధతి ద్వారానే కోల్ బెడ్ మెయిన్గా కోల్ ఎక్కడుందో ఆ కోల్లోకి ఈ గని ద్వారా ప్రవేశిస్తారు. సో చాలా ఈ హోల్ ఏదైతే ఉందో అది చాలా చిన్నగా ఉండడం వల్ల చాలా నేరోగా ఉండడం వల్ల సో ఒక్కొక్కసారి ఇరుక్కుపోవడం స్ట్రక్ అవ్వడం జరుగుతుంది. ఆ టైంలో బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు, ఇంకేమన్నా ప్రాబ్లం వచ్చి సో చాలామంది చనిపోవడం జరుగుతుంది. సో దాన్ని ర్యాట్ మైనింగ్ అని అంటాం, ర్యాట్ హోల్ మైనింగ్. ఇది ఎక్కువగా బొగ్గు గనుల్లో జరుగుతుంది. భారతదేశం మొత్తంలో ఎక్కువగా ర్యాట్ హోల్ మైనింగ్ జరిగేది ఎక్కడంటే మనకి మేఘాలయలో జరుగుతుంది. సో క్వశ్చన్ మేబీ ఇలా ఇచ్చి ఉండకపోవచ్చు, ఎట్లా ఫ్రేమ్ చేసి ఉండొచ్చు అంటే మనకి 2019లో 2019లో దాదాపుగా 300 నుంచి 350 మంది పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ కోల్ మైన్స్ ఏవైతే ఉంటాయో మేఘాలయలో సో మనకి ఆ మేఘాలయలోని కోల్ మైన్స్లో ఇరుక్కుపోయారు. సో బికాస్ ఆఫ్ వెదర్ ఎఫెక్ట్. సో దాని తర్వాత ఎవరైతే డిజాస్టర్ ఫోర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రయత్నించినా సో ఎవరైతే కంప్లీట్గా అందులో చిక్కుకుపోయారో ఒక్కరిని కూడా కాపాడలేకపోయారు, ఓన్లీ డెడ్ బాడీస్ని మాత్రమే బయటికి తీయగలిగారు. సో 2014 యాక్చువల్గా 2014లో మనకి NGT అంటున్నాం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటాం. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో సో అది యాక్చువల్గా ర్యాట్ హోల్ మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొహిబిట్ చేసింది. యాక్చువల్గా ర్యాట్ హోల్ మైనింగ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో అది ఇల్లీగల్ అని కూడా చెప్పొచ్చు అకార్డింగ్ టు దట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అయినా 2019లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. సో క్వశ్చన్ ఎట్లా అడుగుండొచ్చు అంటే సో NGT ఏ స్టేట్లో ఫస్ట్ మనకి ఈ ర్యాట్ హోల్ మైనింగ్ని ప్రొహిబిట్ చేసింది ఆపింది అని అడుగుండొచ్చు, లేదా ర్యాట్ హోల్ మైనింగ్ మోస్ట్లీ ఏ స్టేట్లో జరిగింది అని అడుగుండొచ్చు, ఈ ఇన్సిడెంట్కి సంబంధించి రీసెంట్గా ఎక్కడ జరిగింది అని అడుగుండొచ్చు. సో ఈ క్వశ్చన్స్ మెయిన్గా అడుగుండొచ్చు. సో ఇది కూడా ఈ మేఘాలయలో ఈ ఇన్సిడెంట్ ర్యాట్ హోల్ మైనింగ్ ఇన్సిడెంట్ 2019లో ఎక్కడ జరిగింది అంటే మనకి జైనత్ హిల్స్. సో జైనత్ హిల్స్ ఏవైతే ఉంటాయో జైనత్ కొండలు సో ఈ హిల్లీ ఏరియాలో ఈ మైనింగ్ ప్రాసెస్ అనేది జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ వాజ్ బిల్ట్ బై మొఘల్స్. సో జనరల్గా మనకి మొఘల్స్ అనేవాళ్ళు చాలా చారిత్రక కట్టడాలని కట్టించడం జరిగింది ఇండియాలో, మాన్యుమెంట్స్ని. వాటిలో కొన్ని మాన్యుమెంట్స్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరిగింది. సో అందులో మెయిన్గా ఏమున్నాయంటే మనకి ఆగ్రా ఫోర్ట్. సో మొట్టమొదటిగా దీన్ని గుర్తించారు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వాళ్ళు, ఆగ్రా ఫోర్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి తాజ్ మహల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఫతేపూర్ సిక్రీ. సో ఈ మూడు కూడా మొఘల్స్ కట్టించిన మాన్యుమెంట్స్గా చెప్పచ్చు, కట్టడాలుగా. ఈ మూడింటిని ఎవరు గుర్తించారు అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తించింది. అయితే క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ అయి ఉండొచ్చు అంటే సో ఈ క్రింది వాటిలో ఏ ప్రదేశం, ఏ మొఘలులు కట్టించిన ప్రదేశం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. సో ఈజీగా అడిగితే క్వశ్చన్ ఇట్లా అడుగుండాలి, లేదా క్వశ్చన్ డిఫికల్ట్గా ఉంది అంటే వీటికి ఇయర్స్ మెన్షన్ చేసి పర్టికులర్గా 1983, 1987 సో ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి టైంలో సో ఏ మొఘల్ మాన్యుమెంట్ని, ఏ మొఘల్ కట్టడాన్ని సో యునెస్కో గుర్తించింది. ఈ 2 టైప్స్లో మనకి క్వశ్చన్ అడిగి ఉండొచ్చు. నెక్స్ట్ వన్, ఫండమెంటల్ రైట్స్ వర్ టేకెన్ ఫ్రమ్ విచ్ కంట్రీ. సో మనం ఏ కంట్రీ నుంచి ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నామని అడుగుతున్నారు. సో మనకి ఫండమెంటల్ రైట్స్ కానీ, రాష్ట్రపతిని ఎన్నుకోవడం కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు కానీ మ్యాక్సిమం మనం డిఫరెంట్ కంట్రీస్ నుంచి, కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో మనం చాలా వరకు వేరే కంట్రీస్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకోవడం జరిగింది. సో దాంట్లో మనకి ప్రాథమిక హక్కులు అనేవి ఏవైతే పార్ట్ 3లో ఉన్నాయో సో వాటిని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే USA నుంచి తీసుకున్నాం.
సో యూఎస్ఏలో మనకి ఫండమెంటల్ రైట్స్ని ఏమని పిలుస్తారని అడుగుతారు. యూఎస్ఏలో ఫండమెంటల్ రైట్స్ని ఏమని పిలుస్తారంటే బిల్ ఆఫ్ రైట్స్, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బిల్ ఆఫ్ రైట్స్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ కోల్కతా క్రికెట్ బోర్డ్ ఎస్టాబ్లిష్డ్. కలకత్తా క్రికెట్ బోర్డ్ అనేది ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది అని అడుగుతున్నారు. 1928, 1928. సో నెక్స్ట్ వన్, కోరల్ రీఫ్స్ ఇన్ ఇండియా లొకేటెడ్. రిలేటెడ్ క్వశ్చన్. సో జనరల్గా కోరల్ రీఫ్స్ అంటే మనకి పగడపు దీవులు. సో మనకి కోరల్ రీఫ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయని అడగచ్చు, లేకపోతే ఏ సీలో ఉన్నాయని అడగచ్చు, ఏ డైరెక్షన్ ఆఫ్ ఇండియాలో ఎక్కువగా ఉన్నాయని అడగచ్చు. సో జనరల్గా మనం ఇండియా ఏదైతే చూస్తున్నామో ఇటు అండమాన్ అండ్ నికోబార్, ఇటు లక్షద్వీప్ ఉన్నాయి. సో కోరల్ రీఫ్స్ ఏవైతే ఉన్నాయో పగడపు దీవులు లక్షద్వీప్ వైపు, అండమాన్ నికోబార్ వైపు, రెండిటి వైపు ఎక్కువగా ఉన్నాయి. బట్ కంపేర్ టు ద టూ ప్లేసెస్ని కంపేర్ చేస్తే కోరల్ రీఫ్స్ అనేవి అత్యధికంగా ఎక్కడ ఉన్నాయంటే అండమాన్ సీ. సో మనకి అండమాన్ సీ ఏదైతే ఉందో, సో అండమాన్ సీ దగ్గర అత్యధికంగా మనకి కోరల్ రీఫ్స్ ఉన్నాయి. అండమాన్ సీ అని అడుగుండొచ్చు, అండమాన్ నికోబార్ ఐలాండ్ అని అడుగుండొచ్చు, బే ఆఫ్ బెంగాల్ అని అడుగుండొచ్చు, లేదా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి తూర్పు వైపా లేదా భారతదేశానికి వెస్టర్న్ సైడా సో కోరల్ రీఫ్స్ ఎక్కువగా ఉన్నాయని అని అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఈసారి ఇది గుర్తుపెట్టుకోండి. అండమాన్ సీ ఏదైతే ఉందో సో దాని నియర్ బై అండమాన్ సీ మనకి మోస్ట్ ఆఫ్ ద కోరల్ రీఫ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అట్లానే ఇంకొకటి, సో కోరల్ రీఫ్కి రిలేటెడ్గా ఉండే పదం ఏంటంటే కోరల్ బ్లీచింగ్. సో చాలామందికి డౌట్ ఈ కోరల్ రీఫ్స్ ఏంటి అని చెప్పి. సో సముద్రంలో ఏవైతే బ్యూటిఫుల్ కలర్ఫుల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటినే మనం కోరల్స్ అని పిలుస్తున్నాం. సో ఈ కోరల్స్ అనేవి కంప్లీట్గా ఏంటి అంటే కెమికల్స్, మనకి ఫ్యాక్టరీల నుంచి విడుదల చేసే వ్యర్థాలు కానీ ఇండస్ట్రీ వేస్ట్ కానీ వీటన్నిటి వల్ల ఎఫెక్ట్ అవుతాయి. ఎఫెక్ట్ అయ్యి వాటి యొక్క కలర్ ఏదైతే ఉంటుందో, మన సముద్రంలో చూసినప్పుడు కలర్ఫుల్గా కనిపించే ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ ఏవైతే ఉంటాయో కలర్లెస్ అయిపోతాయి, ఒక్కసారిగా తెల్లగా మారిపోతాయి. సో దానిని ఏమని పిలుస్తామంటే కోరల్ బ్లీచింగ్, అంటే ఆల్మోస్ట్ అవి డెడ్ అని అర్థం. సో కోరల్ బ్లీచింగ్ ఎక్కడైతే తెల్లగా కనిపిస్తాయో సో ఆ వాటర్, ఆ సీ అనేది సో పొల్యూషన్కి ఎఫెక్ట్ అయిందని అర్థం. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద PSLV C45 లాంచింగ్ ఏరియా. మనకి PSLV C45 అనేది ఏదైతే ఉందో సో దాన్ని ఎక్కడి నుంచి లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి నాసా, రష్యా, పెరు అండ్ షార్ ఇచ్చారు. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ సెంటర్ ఏదైతే ఉందో సో శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ సెంటర్ నుంచి సో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటాం ఆంధ్రప్రదేశ్లో, సో దాని నుంచి PSLV C45 అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇన్ విచ్ స్కీమ్. యాక్చువల్గా క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి సంబంధించిన క్వశ్చన్. సో అది ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ ఉంటుంది. జనరల్గా మేబీ ట్యాగ్ లైన్ అడగచ్చు. సో ఫస్ట్ సేవింగ్, లేటర్ క్రెడిట్, సో దాని యొక్క ట్యాగ్ లైన్ అది అడిగుండొచ్చు. లేకపోతే మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క మెయిన్ మోటో, మెయిన్ లక్ష్యం ఏంటి అని అడిగి ఉండొచ్చు. అంటే ఎవరైతే విమెన్స్ ఉంటారో మనకి భారతదేశంలో 1/3 ఆఫ్ విమెన్, సో భారతదేశంలో టోటల్ విమెన్స్లో 1/3 ఆఫ్ విమెన్స్ అనేవాళ్ళు రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు. సో వీళ్ళకి ఏంటంటే వర్కింగ్ పరంగా, వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ పరంగా ఎవరైతే కామన్ ప్రాబ్లమ్స్ సో కామన్ వర్కింగ్ ఉంటుందో వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఏర్పడి వీళ్ళకి గవర్నమెంట్ నుంచి హెల్ప్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ ఫండ్ రూపంలో అనమాట. సో ఇలా అడుగుండొచ్చు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడగచ్చు. ఈ క్వశ్చన్ మాత్రం డిపెండ్స్ ఆన్ ఆప్షన్ అయి ఉంటుంది. ఇక్కడ మనం ఏం చెప్పుకోగలమంటే దీని యొక్క థీమ్ వచ్చి మనకి సో ఫస్ట్ సేవింగ్, లేటర్ క్రెడిట్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై విచ్ స్కేల్. సో మనకి హైడ్రోజన్ యొక్క గాఢత అనేది సో దేని ద్వారా మనకి మెజర్ చేస్తారు అని అడుగుతున్నారు. హైడ్రోజన్ యొక్క గాఢత అనేది మెయిన్గా దేని ద్వారా మెజర్ చేస్తారు అంటే pH స్కేల్. సో pH అంటే అర్థం ఏంటంటే P అంటే మనకి పొటాంజ్. సో P మీన్స్ పొటాంజ్ అంట, H మీన్స్ హైడ్రోజన్ అయాన్స్. H మీన్స్ హైడ్రోజన్ అయాన్స్ అంటే ద పవర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ని మనం ఈ దేని ద్వారా మెజర్ చేస్తామంటే pH స్కేల్. సో పొటాంజ్నే మనం ఏమని పిలుస్తామంటే పవర్. సో పవర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ని మనం ఏ స్కేల్ ద్వారా మెజర్ చేస్తామంటే pH స్కేల్. సో pH స్కేల్ యొక్క గాఢత గ్రేటర్ దెన్ 7 ఉంటే దాన్ని క్షారం అని పిలుస్తాం, బేస్ అని పిలుస్తాం. pH వాల్యూ అనేది మనకి లెస్ దెన్ 7 ఉంటే దాన్ని ఎసిడిక్ నేచర్ లేదా ఆమ్లం అని పిలుస్తాం. pH ఈక్వల్ టు 7 ఉంటే దానిని ఏమని పిలుస్తామంటే న్యూట్రాలిటీ, తటస్థానిత అని చెప్పి పిలుస్తాం.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి విత్ హూజ్ హెల్ప్ డిడ్ మోతీలాల్ నెహ్రూ ఎస్టాబ్లిష్డ్ స్వరాజ్ పార్టీ. సో కాన్సెప్ట్ వచ్చి సేమ్, బట్ క్వశ్చన్ ప్యాటర్న్ చేంజ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఆల్రెడీ అడిగారు స్వరాజ్ పార్టీని ఏ ఇయర్లో స్థాపించారు అని. సో స్వరాజ్ పార్టీని ఏ ఇయర్లో స్థాపించారు అంటే 1923. సో ఎవరు స్థాపించారని కూడా అడిగారు, చిత్తరంజన్ దాస్. సో సర్ సిఆర్ దాస్ ఎవరైతే ఉన్నారో చిత్తరంజన్ దాస్ అండ్ అలాంగ్ విత్ మోతీలాల్ నెహ్రూ, వీళ్ళిద్దరూ కూడా సో 1922 సహాయ నిరాకరణ ఉద్యమం ఆగిపోయిన తర్వాత సో స్వరాజ్ పార్టీని స్థాపించారు. సో క్వశ్చన్ వచ్చేసి విత్ ద హూస్ హెల్ప్ మోతీలాల్ నెహ్రూ ఎస్టాబ్లిష్డ్ స్వరాజ్ పార్టీ అంటే మనకి చిత్తరంజన్ దాస్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, హూ డిమాండెడ్ రిజర్వేషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ షెడ్యూల్ కాస్ట్. సో మనకి అణగారిన వర్గాలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి రిజర్వేషన్స్ అవసరం. సో దట్ టు రిజర్వేషన్స్ 10 years వరకు అని పర్టికులర్గా మెన్షన్ చేసిన పర్సన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఈ స్టేట్మెంట్లో మనకి చాలా డిఫరెన్సెస్ వస్తాయి. ఎందుకంటే అణగారిన వర్గాలు ఎవరైతే ఉంటారో, మనకి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలని నెంబర్ ఆఫ్ పీపుల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టేట్మెంట్స్ పాస్ చేశారు. కానీ నేను ఇక్కడ క్లారిటీగా చెప్పేది ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్ థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే సో అణగారిన వర్గాలు ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి. దట్టు రాజ్యాంగం స్టార్ట్ అయిన దగ్గర నుంచి 10 years వరకు అని పర్టికులర్గా మెన్షన్ చేసిన పర్సన్ ఎవరు అంటే అంబేద్కర్. సో అది అలాగే జరిగింది. దాని తర్వాత ఏం చేశారంటే ఇంకా 10 years అని చెప్పి మళ్ళీ సవరణ చేసి ఎక్స్టెండ్ చేశారు. సో అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటానే వచ్చారు. చివరికి 104th అమెండ్మెంట్ యాక్ట్ 104వ సవరణ ప్రకారం మళ్ళీ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ని ఎస్పెషల్లీ మనకి పార్లమెంట్లో లోక్సభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ని 2030 వరకు ఏ సవరణ ద్వారా పొడిగించారు అంటే 104th అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ద యుఎన్ఈపి ఆఫీస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. సో మనకి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో యుఎన్ఈపి అంట. సో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇండియాలో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడిగారు. సో న్యూఢిల్లీ. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్. సో కాల్షియం ఆక్సైడ్ ఇంకేమని పిలుస్తామని అడుగుతున్నాం, క్విక్ లైమ్. సో దీని యొక్క మెయిన్ కోడింగ్ వచ్చేసి CaO. కాల్షియం ఆక్సైడ్ ఇంకేమని పిలవచ్చు అంటే మనం క్విక్ లైమ్ అని పిలవచ్చు, లేదా బర్న్ట్ లైమ్ అని కూడా పిలవచ్చు. అంటే శీఘ్ర లేదా కాలిన సున్నం అని అర్థం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ద నేషనల్ అసోసియేషన్ ప్రోగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్. సో జనరల్గా స్టూడెంట్స్ కమెంట్ చేశారు కానీ పర్టికులర్గా మనకి ఏ కమిటీ లేకపోతే ఏ స్కీము పర్టికులర్గా ఏ ఇయర్ ఏది మెన్షన్ చేయలేదు. సో దీన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. క్వశ్చన్ ఈజ్ ఆన్ దట్ నేషనల్ అసోసియేషన్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ వచ్చేసి సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. అండ్ దాంతోపాటు మనకు లాస్ట్లో కొంతమంది స్టూడెంట్స్ కూడా కమెంట్ చేశారు కొన్ని క్వశ్చన్స్ని. సో అవేంటి అంటే టీబీ వ్యాక్సిన్ బోర్డ్ టీబీ బోర్డ్ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్. సో మనకి ఈ ట్యూబర్క్లోసిస్ ఏదైతే ఉందో సో దాని యొక్క బోర్డ్ని ఇండియాలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు టీబీ బోర్డ్ అనేదాన్ని అని. సో 1949లో 1949లో సో టీబీ బోర్డుని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది. ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అడిగితే, కానీ బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రం రాకముందర కూడా సో బ్రిటిషర్స్ 1939లో 1939లో సో టీబీ బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది బిఫోర్ ఇండిపెండెన్స్. సో యాక్చువల్గా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అయితే టీబీ బోర్డ్ ఇండియాలో వచ్చింది 1949. సో టీబీ రాకుండా ఉండడానికి, ఈ వ్యాధి రాకుండా ఉండడానికి మెయిన్గా యూస్ చేసే వ్యాక్సిన్ ఏది అంటే BCG వ్యాక్సిన్. సో ఈ BCG వ్యాక్సిన్ని సో టీబీ రాకుండా టీబీని ప్రివెంట్ చేయడానికి యూస్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి అటామిక్ థియరీ రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్పారు. సో మనకి అటామిక్ థియరీ ఇచ్చింది ఎవరు అంటే జాన్ డాల్టన్. మరి అటామిక్ థియరీకి సంబంధించి ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ రిలేటెడ్ అడిగారా లేదా ఎవరు ప్రతిపాదించారా అని క్లియర్గా మెన్షన్ చేయలేదు. అటామిక్ థియరీ రిలేటెడ్ క్వశ్చన్. సో దీన్ని ఇచ్చింది ఎవరంటే మనకి జాన్ డాల్టన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక క్వశ్చన్ వచ్చి లుంబిని, బోధ్గయా, సారనాథ్, కుషీనగర్ ట్రైన్స్. సో మనకి క్వశ్చన్ ఇట్లానే మెన్షన్ చేశారు. లుంబిని, నెక్స్ట్ వచ్చేసి మనకి బోధ్గయా అండ్ ఇంకొకటి వచ్చేసి సారనాథ్, కుషీనగర్ ఏవైతే ఉన్నాయో సో వీటినన్నిటిని కవర్ చేసే ట్రైన్ ఏది అని అడిగారు. బోధి సర్క్యూట్. సో మొన్నే డిస్కస్ చేసుకున్నాం మనం ప్రీవియస్ వీడియోస్లో. మేబీ ఇట్లా టూరిస్ట్ ట్రైన్స్ అడుగుతారు, ప్యాలెస్ ఆన్ వీల్స్, దక్కన్ ఒడిస్సీ అట్లా చెప్పాం. సో ఇది కూడా టూరిస్ట్ ట్రైనే. బోధి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, బుద్ధుడికి సంబంధించిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో బుద్ధిజం ప్లేసెస్, వాటినన్నిటినీ కవర్ చేసేది ఏది అంటే మనకి బుద్ధిస్ట్ సర్క్యూట్ ట్రైన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టాకల్ మాకన్ డెజర్ట్ ఎక్కడ ఉంది అని అడిగారు. టాక్లా మాకన్ డెజర్ట్ ఎడారి. సో టాక్లమాకన్ ఎడారి అనేది ఎక్కడ ఉంది అని అడిగారు. సో టాక్లమాకన్ ఎడారి వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే చైనా.
సో అట్లనే మనకి ఇంకొక ఇంపార్టెంట్ డెజర్ట్ వచ్చేసి ఎడారి వచ్చేసి మనకి తార్. సో తార్ వచ్చి ఎక్కడ ఉందంటే ఇండియాలో. అట్లనే మనకి సహారా, కల్హరి, నంబి. సో ఈ 3 ఎడార్లు ఎక్కడ ఉన్నాయంటే మనకి ఆఫ్రికాలో ఉన్నాయి. అట్లనే అటకామా, పెటగోనియన్ డెజర్ట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే సౌత్ అమెరికా, దక్షిణ అమెరికాలో ఉన్నాయి. సో ఇవి మనకి స్టూడెంట్స్ ఇచ్చిన మ్యాక్సిమం క్వశ్చన్స్. అండ్ థ్యాంక్ యూ.